వాడు ఏ జాగిరి అన్నట్టు వాడు శుద్ధపూస వాడు అన్నీ వచ్చి తిరుగుతారు. ఫస్ట్ అయితే గ్లాసెస్ తీసేసి చూడాలంటే ఇట్లా చూడాల్సి వస్తుంది. అనే ఛాన్స్ ఇవ్వద్దు. ఎక్కడ కింద పడుతుందా స్కిట్ అవుతుంది అని అంత సీన్ లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ కార్తిక్. చాలా రోజులైన వీడియో రికార్డ్ చేసి ఆల్మోస్ట్ ఒక 55 days అంటే 2 months అవుతుంది దగ్గర. చాలా టైం తీసుకున్నా. చాలా కొత్త విషయాలు లైఫ్లో ఎంటర్ అవుతున్నాయి. కొన్ని కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది. దానికి ఎక్కువ టైం ఇవ్వాల్సి వచ్చింది. నా యూట్యూబ్, నా పర్సనల్ టైం, నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకున్న టైం కన్నా వేరే వాటి మీద నా టైంని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అందుకే కొంచెం బిజీ ఉండే. సో టైం తీసుకొని ఇంటికి వచ్చి చేసిన. బై ద వే ఇప్పుడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. మొత్తం నల్గొండలో ఉండట్లేదు. మొత్తం ప్యాకింగ్ నడుస్తుంది. ఇంటి నుంచి ఆడికి షిఫ్ట్ కావడానికి అది కొన్ని పనులు నడుస్తున్నాయి. సో మధ్యలో ఒకసారి చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. కింద పడ్డ షోల్డర్కి ఏమంటాం మన బ్రెయిన్ అదే కింద ఉంటుంది కదా మోకాల దగ్గర, అక్కడ కొంచెం డ్యామేజ్ అయిందనమాట. అంటే హెవీ డ్యామేజ్ ఏం కాదు, లైట్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ పడ్డా అంతే. అది కూడా బాగా వర్షం వస్తుంది. అండ్ నా సజెషన్ ఏంటి అంటే సేఫ్టీ గురించి నేనే చెప్తుంటా, నేనే పడ్డా అని అనొచ్చు మీరు. అది కరెక్టే. కానీ ఎక్కడ వాళ్ళని ఇంటి దగ్గర, ఇంటి గలీలో, ఇంటి ముందు కాడనే ఇక్కడ బండి తీసి ఇక్కడ పడ్డా. వర్షం వస్తుంది బాగా, పనిలో ఉండే. అది కూడా నా బండి కాదు, స్కూటీ మీద పడ్డా. అందరికి తెలిసిన స్కూటీకి చాలా చిన్న వీల్స్ ఉంటాయి. సో వీల్ బేస్ తక్కువ ఉంటుంది, ఏబిఎస్ ఉండదు, మన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నది కాబట్టి తొందరగా ఊకనే స్కిడ్ అయితే కింద పడతాం. అండ్ రైనీ సీజన్ కదా, ఉత్తినే స్కిడ్ అయింది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా రైనీ సీజన్ ఉన్నప్పుడు స్కూటీలు తక్కువ అవాయిడ్ చేయండి. ఎక్కువ అవాయిడ్ చేయండి స్కూటీలని. ఎక్కువ బయటికి తీసుకెళ్ళకండి. స్కూటీల మీద ఎక్కువ రైడ్ చేయకండి రైనీ సీజన్లో. అయినో చాలామంది స్కూటీల మీద లడాక్ దాకా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఐ అప్రిషియేట్ దేర్ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్. కానీ అందరికీ సేమ్ కాదు కదా, అన్ని లైఫ్ అందరికీ ఒకేలా ఉండదు, ఒకేలా ట్రీట్ చేయదు, ఒకేలా రెస్పాన్స్ ఇవ్వదు. సో మన జాగ్రత్తలు మనం ఉంటాం మేడం. ఇక ఏది లేదు, బైక్ స్కూటీ ఒక్కటే ఉన్నప్పుడు కొంచెం చిన్నగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి. ఎట్లయినా స్కూటీ మీద బ్రేక్ వేసి తినే స్కిడ్ అవుతుంది. కానీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా లీడ్ చేయండి లైఫ్ని. అదే మంచిది అందరికీ, మనకి, ఇంట్లో వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది. అండ్ నేను పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా నాకు చిన్న స్క్రాచ్ కూడా లేకుండా బయట బచాయించిన. కానీ ఈ చిన్నది కింద పడగానే బాగానే గట్టిన అయ్యింది. ఓ రోజు 2 days లీవ్ కూడా పెట్టాల్సి వచ్చింది. దానికి దీనికి అట్లా షిఫ్టింగ్కి, రూమ్ ఎత్తుక్కోవడానికి, ఇట్లా అన్నిటికీ టైం ఇవ్వడం వల్ల యూట్యూబ్కి కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. పక్కకి అంటే టైం ఇవ్వలేకపోయినా. కానీ యూట్యూబ్ కానీ బైక్స్ కానీ వీటి గురించి అయితే ఆపేది లేదు, వస్తుంటాయి. కాకపోతే మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. మ్యాక్సిమం ఇప్పుడు వీక్ ఒక్కటైనా రావడానికి అయితే చూస్తాను. అది డైలీ బ్లాగే అవ్వనివ్వండి, ఇన్ఫర్మేషన్ బ్లాగే అవ్వనివ్వండి, ఏదైనా కానీ దాంట్లో ఏ బ్లాగ్ తీసినా కానీ అందులో ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు అయితే నేను చూస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేకపోతే నాకే తీయబుద్ధి కాదు, నాకే అప్లోడ్ చేయబుద్ధి కాదు. సో పక్కా ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చూస్తా. అండ్ ఈ వీడియో ఎజెండా వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. నేను ఉన్నా, ఎడిగి పోలే, బతికే ఉన్నా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అవి మీకు చాలా ఉపయోగపడతాయి. అండ్ ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రాఫైట్ అనమాట. మన గ్రాఫైట్ అంటే మనకి పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్కి ముందర బ్లాక్ కలర్లో ఉంటుంది రాసేది, అది గ్రాఫైటే. సో ఈ గ్రాఫైట్ ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఎప్పుడైనా కీస్ ఉంటాయి కదా, మన బైక్ కీస్, అప్పుడప్పుడు రెయిన్కి తడిసి ఎండి వాడి అది ఫ్రీగా ఉండదు, ఫ్రీగా మూవ్ కాదు, అప్పుడప్పుడు స్టక్ అయిపోతుంటుంది. సో అందరు ఏం చేస్తారంటే చాలామంది ఆయిల్ పోస్తుంటారు. ఆయిల్ పోయడం వల్ల లోపల ఉన్న మంచి కూడా ఖరాబ్ అవుతుంది. అండ్ అది ఎంతవరకు లూబ్రికెంట్ కావాలో అంతవరకే కావాలి. కానీ ఆయిల్ పోసి ఏమవుతుందంటే ఎక్కువ అయిపోయి లోపల ఐరన్ ఉంటుంది కదా, రెండు ఇట్లా టచ్ అయ్యి స్లిప్ అయిపోతుంటుంది. సో గ్రాఫైటే ఎందుకు వాడాలంటే, గ్రాఫైట్ ఈజ్ ఏ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అండ్ దాంట్లో మీకు చిన్న పార్టికల్స్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెన్సిల్ ఉంటుంది కదా, మీ పెన్సిల్ కాదు, మీ దగ్గర ఉన్న పెన్సిల్ ఉంటుంది కదా, అది తీసుకొని కొంచెం చెక్కి ఆ గ్రాఫైట్ బయట తీస్తే మీకు చిన్న పార్టికల్స్ వస్తాయి కదా, దాన్ని కొంచెం ఇట్లా పేపర్ వేసి దంచితే పౌడర్ లెక్క అవుతుంది కదా. సో
ఇది రెయినీ సీజన్లో ట్రై చేయకండి, ఎందుకంటే అలా పోయంగానే మనకి అటు ఇటు పెట్టి బయటికి పోతే తడిచిపోతే గ్రాఫైట్ అది ఖరాబ్ అయిపోతుంది, యూజ్ ఉండదు. సో నైట్ బైక్ ఐడియల్ స్టేజ్లో ఉంటుంది కదా, పెట్టండి, అందులో గ్రాఫైట్ వేయండి, తిప్పి ఒక 2-3 సార్లు తిప్పి తీయండి, మళ్ళీ పెట్టి తీయండి, అట్లా 3 to 4 times చేయండి. అండ్ మార్నింగ్ వరకు అది స్లీ అవుతుంది. ఎందుకంటే గ్రాఫైట్లో గ్రీజ్ మెటీరియల్ ఉంటుంది, అది బాగా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఐ మీన్ ఇట్లాంటి స్టక్ అయిన ఇష్యూలో మీరు మన ఇంటికి వాడే తాళాల్లో కూడా గ్రాఫైట్ వాడచ్చు. మనకి ఒక లాక్స్లో ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉంటాయి కదా, పెట్టినప్పుడు అటు ఇటు జరుగుతాయి, ఐ మీన్ ఒకదానికి ఒకటి లాక్ అయి ఉంటుంది ఇట్లా. సో దానివల్ల అది గ్రాఫైట్ దాని మీద పడి ఈజీగా స్లైడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ స్లైడ్ అయ్యి గ్రీజ్ మెటీరియల్ ఫామ్ అయ్యి అది ఫ్రీ చేస్తుంది దాన్ని. అండ్ ఇది గ్రాఫైట్ ఎందుకంటే ఎక్సెస్గా కాకుండా ఎంతవరకు అది లూబ్రికెంట్ చేయాలో అంతవరకే చేస్తుంది. అండ్ గ్రాఫైట్ ఈజ్ బెటర్ అండ్ బెస్ట్. ఆయిల్ వేయకండి, కీస్లో అలా లూజ్ అవ్వడం కోసం గ్రాఫైట్ చేయడం, ఆయిల్ వాడకండి, గ్రాఫైట్ వాడండి, చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కోల్డ్ స్టార్ట్. ఇది చాలామంది మీరే చూసుంటారు, ఐ మీన్ మీరే చేసి ఉంటారు కూడా. పొద్దున్నే ఇంజన్ కీస్ పెట్టి స్టార్ట్ చేసి రేస్ చేసి వెళ్ళిపోతూనే ఉంటాం, కోల్డ్ స్టార్ట్ చేయం. కోల్డ్ స్టార్ట్ ఎందుకు చేయాలి అంటే వాటిలోనే ఉంది కోల్డ్ స్టార్ట్. నైట్ అంతా బండి ఐడియల్లో ఉంటుంది, ఒక అట్లీస్ట్ 8 hours ఐడియల్లోనే ఉంటుంది, ఆయిల్ అంతా కిందికి వచ్చేసి ఉంటుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు పొద్దున్న ఏమవుతుందంటే ఆయిల్ కోల్డ్ స్టార్ట్ ఎందుకు చేయాలంటే, కోల్డ్ స్టార్ట్ కూడా మీరు స్టార్ట్ చేసి ఒక 2 to 3 minutes అయినా ఐడియల్ ఉంచండి. అది కూడా స్టార్ట్ చేసి అంతే ఉంచండి, అంతేగాని స్టార్ట్ చేసి ఏమంటే రేస్ చేయకండి. సో రేస్ చేసి ఏమవుతుందంటే లోపల ఉన్న ఆయిల్ అంతా, ఇంజన్ ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా, అది ఎమ్మటే సర్క్యులేట్ కాదు. ఇట్లా ఐడియల్లో ఉంచితే ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఇంజన్ పార్ట్స్లో అన్నిటికీ వెళ్ళి మంచిగా సర్క్యులేట్ అయ్యి మీకు ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయినాక వెళ్తే మీకు ఇంజన్ ఖరాబ్ కాకుండా ఉంటాయి, క్రాంక్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. సో కోల్డ్ స్టార్ట్ అనేది పక్కా చేయండి. ఇది ఓన్లీ 2-wheelersకే కాదు, కార్స్ కూడా ఎమ్మటే స్టార్ట్ చేసి గేర్ వేసి వెళ్ళకండి, మొత్తం కింద ఆయిల్ అంతా కిందనే ఉంటుంది. మీరు ఆ ఇంజన్లో ఉన్న క్లచ్ ప్లేట్స్ కానీ ఇంకా వేరే పార్ట్స్, చైన్, ఈ పార్ట్స్, పిస్టన్, ఇవన్నీ కూడా సపోజ్ క్లచ్ ప్లేట్స్ చూసుకోండి. క్లచ్ ప్లేట్లు మీరు ఎప్పుడైనా రీప్లేస్ చేసినప్పుడు చూడండి, ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి, లేదా మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు క్లచ్ ప్లేట్ చేంజ్ చేసేటప్పుడు చూడండి. క్లచ్ ప్లేట్ పెట్టేటప్పుడు ఆయిల్లో డిప్ చేసి క్లచ్ ప్లేట్స్ పెడతారు. ఎందుకు? అది ఎప్పుడు డ్రై ఉండొద్దు, వెట్ ఉండాలి. వెట్ ఉంటేనే నీకు అది వర్క్ చేస్తుంది. అది పనిచేసే విధానమే అట్లా, అది ఎప్పుడు లూబ్రికెంట్ అయ్యి ఉండాలి. సో మీకు ఎప్పుడైనా కోల్డ్ స్టార్ట్ అనేది వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కోల్డ్ స్టార్ట్ వల్ల మీ ఇంజన్ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు కోల్డ్ ఏముంది బ్రో అర్జెంట్ పని అని చెప్పి అంటే ఎప్పుడో ఒకసారి ఏం కాదు, డైలీ మీరు అదే ఫాలో అయితే మాత్రం తొందరగా ఇంజన్ ఇష్యూస్ వస్తాయి, క్లచ్ ప్లేట్లు పోతాయి, క్రాంక్ ఇష్యూస్ వస్తాయి. సో ఇవన్నీ కొంచెం అంటే ఇట్లా కోల్డ్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఏమీ ఆ ఇష్యూస్ రావని కాదు, చాలా వరకు తగ్గిపోతాయి, 90% వరకు తగ్గిపోతాయి. ఐ మీన్ తొందరగా రావు, ఇంజన్ లైఫ్ బాగుంటుంది, క్రాంక్ ఇష్యూస్ రావు, అండ్ ఇంజన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది, మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అవుతుంది బైక్ మీద. నెక్స్ట్ టాపిక్, ఐ మీన్ ర్యాండమ్గా గుర్తొచ్చింది ఇప్పుడే చెప్తున్నా, E20 ఇవన్నీ వస్తున్నాయి చూపి, E20 ఎథనాయిల్ ఇట్లా వస్తున్నాయి మనకి ఇప్పుడు వెహికల్స్. 2023 ముందు మనకి ఉన్న వెహికల్స్ అన్ని E20 అప్లైడ్ కాదు, అంటే ఆ గ్రేడ్స్తో చేసిన ఇంజన్స్ కావు. సో E20 ఏంటంటే 80% ఆఫ్ పెట్రోల్, దానిపైన ఒక 20% ఆఫ్ ఎథనాయిల్, అంటే బేసికల్లీ 80% ఆఫ్ వాటర్, అందులో షుగర్ వేస్తే షుగర్ వాటర్ అవుతాయి కదా అట్లా. సో ఇప్పుడున్న ఇంజన్స్కి బెటరే E20, E85 అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జిక్సర్లో ఫ్యూయల్ ఫ్లెక్స్ అని వచ్చింది, అట్లా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. E20 ఏంటంటే మీకు మంచి మైలేజ్ ఇస్తుంది, ఇంజన్ హెల్త్ ఉంటుంది, ఫ్రీ ఫ్లో ఆఫ్ పెట్రోల్ అనేది కూడా బాగుంటుంది, అండ్ ఎక్కువ పార్టికల్స్ రిలీజ్ కావు. పెట్రోల్లో కూడా చిన్న పార్టికల్స్ ఉంటాయి, ఇప్పుడు బర్న్ అయ్యి బయటకు వస్తుంటుంది కదా మన బైక్లో, అవన్నీ సైలెన్సర్ నుంచి బయటకు వస్తుంటాయి, ఆ పార్టికల్స్ తక్కువ అవుతాయి. అండ్ ఈ 2023 ముందు ఉన్న వెహికల్స్లో E20 వాడితే ఏమవుతుందంటే ఇంజన్ ఇష్యూస్ బాగా వస్తాయి. అండ్ అవి E20 గ్రేడ్తో చేయబడిన ఇంజన్స్ కావు కాబట్టి మీకు ఇంజన్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, అండ్ ఇంజన్ లైఫ్ తగ్గిపోతుంది. అండ్ కొన్ని బ్రాండ్స్, ఫార్చునర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఏమి ప్రమోటెడ్ వీడియో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ తీసుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇంజన్ ఖరాబ్ అయిందని చెప్పి మీకు వారంటీ ఉంది పోతా, నాకు వారంటీ ఉంది చేసుకుంటా అంటే కుదరదు.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పారంటే 2023 ముందు వెహికల్స్ ఈ పెట్రోల్ యూజ్ చేస్తే అది ఖరాబ్ అయిందని వస్తే మాత్రం పెట్రోల్ ఇష్యూ వచ్చి ఖరాబ్ అయితే మాత్రం వారంటీ క్లెయిమ్ అవ్వదు అని క్లియర్గా చెప్పింది. కొన్ని అదర్ బ్రాండ్స్ కూడా చెప్పింది ఏంటంటే దానివల్ల పెట్రోల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఖరాబ్ అయినా కానీ థ్రాటిల్ బాడీ ఖరాబ్ అయినా కానీ ఇట్లాంటి వాటికి ఏదైతే పెట్రోల్కి రిలేటెడ్ ఉన్న పార్ట్స్కి మీకు వారంటీ క్లెయిమ్ కాదు. ఏది 2023 ముందు వెహికల్స్లో ఈ వాడితే ఇది ఎంతవరకు యూస్ఫుల్లో కాదో మీరే కామెంట్ డౌన్ చేయండి. అండ్ బేసిక్గా మనకి ఇప్పుడు కొత్త బైక్స్ అండ్ కార్స్లో జిఎస్టీ వచ్చింది చూసిరా. 350cc బిలో ఇంతకుముందు జిఎస్టీ వచ్చేసి 28% ఉంటుండే అండ్ ఇప్పుడు అది 18%కి వచ్చింది. అండ్ చాలా బెస్ట్. ఇప్పుడు అఫోర్డబుల్ అనుకునేది ఇంకా అఫోర్డబుల్ ప్రైజెస్కి వస్తుంది వెహికల్ అనేది. అండ్ ఎక్కువగా కలిగింది ఏంటంటే 400cc అఫోర్డబుల్ 400cc బైక్స్ ఉంటుండే. ఇప్పుడు స్క్రాంబ్లర్ చూసుకోండి, హిమాలయ 450 కానీ, ట్రాన్స్ఫర్ T4 వచ్చింది, స్పీడ్ 400 వచ్చింది, ఇప్పుడు ట్రక్షన్ 400 వచ్చింది. ఇవన్నీ కొంచెం అఫోర్డబుల్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం బడ్జెట్ పెంచుకొని కొనుక్కోదగ్గట్టు ఉంటుండే. కానీ ఈ జిఎస్టీ రావడం వల్ల 31% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అది 40% అయింది. 9%గా అనుకోవచ్చు కానీ చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. వెహికల్స్ రేట్స్ పెరిగిపోయినాయి. మళ్ళా తొందరలో రోడ్ ట్యాక్స్ టోల్ ఉంటుంది కదా, 4-వీలర్కే కాదు 2-వీలర్ కూడా వస్తాయి అనే న్యూస్ వస్తుంది. ఇట్లా చేసుకుంటా పోతే నాలాంటి డ్రీమ్ కిడ్ ఒక బైక్ కొనుక్కోవాలి, మంచి బైక్ సూపర్ బైక్ కొనుక్కోవాలి అనేటోళ్ళు డ్రీమ్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. అమెజాన్ ప్రైమ్ ఉంది, నార్మల్ పీపుల్కి స్టూడెంట్ అకౌంట్కి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం తక్కువ కోసం. అట్లా బీటెక్ చదివే వాళ్ళకి స్టూడెంట్ పాస్ లెక్క స్టూడెంట్ వాళ్ళకి కొంచెం తక్కువ రేట్కి బైక్స్ వస్తే డిస్కౌంట్ రేట్కి వస్తే చాలా బాగుంటుంది నా ఒపీనియన్. ఈ ఐడియా ఎంతవరకు బాగుందో కామెంట్ ఆన్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థర్మల్స్. చాలామంది రైడింగ్ జాకెట్ వేసుకుంటారు కానీ లోపల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి టీషర్ట్లు కానీ వేరే టీషర్ట్లు కానీ షర్ట్లు వేసుకొని చేస్తుంటారు. చాలా మంచిది కాదు మన హెల్త్కి. ఎందుకంటే చాలా మందికి మీరు పెద్ద పెద్ద రైడర్స్ని చూసే ఉంటారు, వాళ్ళు థర్మల్స్ వాడతారు. అదేంటంటే పాలిస్టర్ క్లాత్ ఉంటుంది. ఏమవుతుందంటే మీరు లోపల కాటన్ వేసుకొని కాటన్ టీషర్టే కానీ షర్టే కానీ వేసుకొని జాకెట్ వేసుకుంటే ఏమవుతుందంటే కాటన్ ఓకే హీట్ అబ్జర్వ్ చేస్తుంది, బాగా హీట్ అబ్జర్వ్ చేస్తుంది, మంచిగానే ఉంటుంది. కానీ అది బయటికి అబ్జర్వ్ చేసుకొని బయటికి ఎవాపరేట్ చేయదు. అదే వేరే పాలిస్టర్ చూసుకుంటే ఏమవుతుందంటే అది స్వెట్ ఉంటుంది కదా, అదంతా అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎవాపరేట్ చేస్తుంటుంది బయటికి. సో అది లోపల ఉండదు, ఎవాపరేట్ చేస్తుంది. ఈ హీట్ అబ్జర్వ్ చేసి కాటన్ అనేది లోపల అంతే ఉంచుకుంటుంది, ఎవాపరేట్ కాదు. సో కొంచెం ఎక్కువనే పోస్తుంది మీకు కాటన్ ఉన్నా సరే. సో థర్మల్స్ యూజ్ చేయండి. అండ్ థర్మల్స్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది జాకెట్ వేసుకున్నప్పుడు. ఎందుకంటే చెస్ట్ ప్రొటెక్టర్ ఉంటుంది, షోల్డర్ ప్రొటెక్టర్స్ ఉంటుంది, బ్యాక్ ప్రొటెక్టర్ ఉంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువ వేసుకుంటాం కదా, అన్కంఫర్టబుల్ ఉంటుంది కాటన్ వేసుకుంటే. అదే థర్మల్స్ వేసుకుంటే ఏమవుతుందంటే స్కిన్కి స్టిక్ అయి ఉంటుంది. స్కిన్కి స్టిక్ అయి ఉండడం వల్ల మీకు ఆ జాకెట్ వేసుకున్న లైట్ వెయిట్ ఫ్రీ ఫ్లో అనిపిస్తుంది. సో థర్మల్స్ అంటే ఓన్లీ అప్పర్ బాడీ కాదు, డౌన్ పార్ట్ పాయింట్ కూడా వేసుకోండి. థర్మల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇది డిఫరెన్స్. కాటన్ అయితే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎవాపరేట్ చేయదు. పాలిస్టర్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, స్వెట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎవాపరేట్ చేస్తుంది. సో అది బెస్ట్. అండ్ 2 మేజర్ టిప్స్ ఏంటంటే నా పర్సనల్ లైఫ్లో నేను బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే బండి నడుపుతూ ఫోన్ అయితే అసలు యూజ్ చేయకండి. ఫోన్ వస్తుందని లిఫ్ట్ చేసి కేకండి. ఎందుకంటే వెళ్తుంటాం, సడన్గా ఫోన్ వస్తుంది, క్లచ్ మీద ఉండే హ్యాండ్ తీసి ఫోన్ తీసి దీంతో రేస్ చేసుకుంటా బ్రేక్ వేసుకుంటా ఫోన్ తీసే టైంకి ఎవడైనా సడన్గా వచ్చింది అనుకోండి, మీరు బ్రేక్ వేస్తారు, ఈ ఫోన్ తీయరు, ఫోన్ సగం వస్తుంది. ఆ బ్రేక్ వేయడం వల్ల ఫోన్ జారి కింద పడుతుంది. మీరు బ్రేక్ వేయడం వల్ల ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది, గేర్ బాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, చైన్ ఖరాబ్ అవుతుంది. అండ్ ఇదన్నీ కాకుండా మీరు పోయి దాన్ని వాడి గుర్తొచ్చు కూడా. సో బెటర్ ఎప్పుడైనా మీరు బ్లూటూత్ ఇంటర్కామ్స్ వాడండి హెల్మెట్కి. మీరు ఫోన్ కనెక్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి ఏమైనా కాల్ వస్తే ఏమంటే 1 బటన్ తోటి క్లిక్ చేసేది ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అండ్ బ్లూటూత్ ఇంటర్కామ్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది. అంతేగాని రన్నింగ్లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకండి, చలాన్లు కూడా పడతాయి, మనమే దేని కొనుగోతాం. లైఫ్ డజంట్ హ్యావ్ రివైవ్ ఆప్షన్స్ బ్రదర్. పబ్జీ లెక్క రివైవ్ అంటే రాదు, ఒకటే లైఫ్, ఒకటే ఆప్షన్. జాగ్రత్త చూసుకోండి. అండ్ ఎప్పుడైనా మనం రైడింగ్ చేసేటప్పుడు బ్రేక్ కానీ క్లచ్ కానీ అన్ని ఫింగర్స్ పెట్టి వాడకండి.
2 ఫింగర్స్ ఉంటాయి కదా, 2 ఫింగర్స్ కానీ 3 ఫింగర్స్ కానీ వాడండి. మీకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే మీకు బాగా స్టేబుల్ అనిపిస్తుంది, మంచిగా హ్యాండ్లింగ్ కరెక్ట్ ఉంటుంది. బైక్ అంతా మీ చేతులు ఉంది, నా హ్యాండ్లో మంచిగా కంట్రోల్ చేయగలుగుతున్నా అనే ఫీలింగ్ అయితే మీకు పక్కా వస్తుంది. సో 2 ఫింగర్స్ ఆర్ 3 ఫింగర్స్ బ్రేక్ అయితే మెయిన్గా యూజ్ చేయండి. అండ్ ఎక్కువ మంది చెప్తుంటారు ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయకరా, కింద పడుతారా, స్కిట్ అవుతుంది అని. అంత సీన్ లేదు. ఫ్రంట్ బ్రేక్ మాత్రమే యూజ్ చేయండి ఎక్కువ, 90%. బ్యాక్ బ్రేక్ తక్కువ యూజ్ చేయండి, ఎందుకంటే మీకు వెళ్తున్నప్పుడు స్టాపింగ్ పవర్, స్టాప్ చేసేది అంతా ఎక్కువ ఫ్రంటే ఉంటుంది, ఫ్రంట్ నుంచే ఉంటుంది స్టాపింగ్ పవర్ అంతా. సో ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ వాడండి, బ్యాక్ బ్రేక్ కాదు. ఏబిఎస్ ఉండేటట్టయితే పక్కా చూసుకోండి, బైక్కి చాలా ఇంపార్టెంట్. అండ్ రైడింగ్ గేర్ మీకు నేను కొత్త రైడింగ్ గేర్ చూస్తున్నా, మంచిది కొందామని. అండ్ రైడింగ్ గేర్ ఎప్పుడైనా నేను పర్సనల్గా ఫాలో అయ్యే హ్యాక్ ఏంటంటే, బట్టలు కానీ ఏదైనా నేను ఆఫ్లైన్లో చూస్తా, ఫస్ట్ మంచిగా ట్రైల్ వేసుకొని చూస్తా, అన్నీ చూసుకుంటా, అవే ఆన్లైన్లో ఎత్తుక్కుంటా తక్కువకి వచ్చేసి. సో సేమ్ యాజ్ రైడింగ్ జాకెట్స్ కూడా ఆఫ్లైన్కి వెళ్ళండి, ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళండి. రైడింగ్ జాకెట్ ఎక్కువ ఆన్లైన్లో మీకు అంత ఫిట్ కాదు, ఆఫ్లైన్కి వెళ్ళి సైజ్ చెక్ చేసుకొని కంఫర్టబుల్ ఉందా, మెష్ ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఇది, బేరం ఆడవచ్చు, కొంచెం తక్కువకి వస్తుంది. అండ్ వాడు అదే రేట్ చెప్తుంది అనుకోండి, అదే ఆన్లైన్లో చూడండి. ఆన్లైన్లో చూసినప్పుడు ఇంకొంచెం తక్కువ ఉంది అనుకోండి, బై బై టాటా ఆయనకి చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకోండి. సో అది ఏదైనా ఎప్పుడైనా ఆఫ్లైన్లో చూసి ఆ రేట్ కంపేర్ చేసుకొని ఆన్లైన్లో తక్కువ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. కాకపోతే ఆఫ్లైన్కి ఒకసారి వెళ్ళి ట్రయల్ చేసి నీకు నచ్చిందా లేదా చూసుకొని వేసుకోండి. ఇది మెయిన్గా పక్కా వినండి. మెయిన్ ఎప్పుడైనా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఫోన్ ఉంటుంది, ఎవరి దగ్గరైనా ఫోన్ లేకుండా లేదు. ఇప్పుడైతే డబ్బా ఫోన్ అయినా స్మార్ట్ ఫోన్ అయినా టార్చ్ అనేది ఉంటుంది కదా, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు టార్చ్ పట్టుకొని రోడ్డు క్రాస్ చేయండి. ఎందుకంటే మీరు నైట్ పూట వెళ్ళేటప్పుడు ఇట్లే ఈ లైన్లో వెళ్తుంటే ఆపోజిట్ లైన్లో వచ్చేవాళ్ళు లైట్ కొడుతుంటారు, రోడ్డు అస్సలు చక్కగా కనపడదు. ఆ లైట్లకి ఆ లారీలు, బస్సులు, హెవీ ఫోకస్డ్ లైట్స్ ఉంటాయి కదా, హై బీమ్ ఉంటాయి, అవి కొట్టేసి మనకి రోడ్డే నాకైతే ఛాన్స్ అసలు రోడ్డే కనపడదు. అలాంటివి ఇక మనుషులు అయితే అసలే కనపడదు. కొంతమంది అయితే ఫోన్ మాట్లాడుకుంటా నైట్ పూట వాడు ఏ జాగిరి అన్నట్టు పోతుంటాడు. ఏందో ఎవడ గుద్దిండు అనుకో, బండి ఉందే తప్పు అంటారు, స్పీడ్గా వచ్చి గుద్దినో అంటారు. వాందేం తప్పు కాదు, వాడు శుద్ధపూస మంచిగా. వాడు మాత్రం ఫోన్ మాట్లాడకుండా ఇటు నుంచి వెహికల్స్ వస్తుంటే అటు చూసి రోడ్ దాటుతారు. ఎందుకంటే నడిచే వాళ్ళ తప్పైనా కానీ వాళ్ళు చక్కగా నడవకపోయినా చూసుకోకుండా ఊరికొచ్చినా గుద్దినందే తప్పు అంటారు. ఇంకోటి నేను పోయి వేరే అంకుల్, నేను హెల్మెట్ వేసుకొని గేర్ వేసుకొని ఒక అంకుల్ ఏమో ఏది లేకుండా రాంగ్ రూట్లో వచ్చిండు, ఆయన హెల్మెట్ లేదు, నేను గుద్దిన అనుకున్నా, అదే తప్పు అంటారు. ఎందుకంటే ఆయన పెద్దోడు నుంచి చిన్నోని కదా, అన్నీ వచ్చి తీరుతారు ఫస్ట్ అయితే. అందుకే ఎప్పుడైనా మన సేఫ్లో మనం ఉండాలి. అవతల వాళ్ళకి ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా గుర్తుంది, అవతల వాళ్ళకి ఎప్పుడైనా మనం అనే ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? నీ తప్పుంటే నువ్వు వాడతావు, తప్పులు అయిపోయినా అరే ఎవరికి నీ లైఫ్లో ఏలైతే చూపించే ఛాన్స్ ఇవ్వకు. లైట్ మాత్రం టార్చ్ చేసుకొని క్రాస్ చేయండి. సో దట్ ఏంటంటే మనుషులు ఎవ్వరికి కనపడరు రోడ్డు మీద నైట్ పూట, లైట్ ఒక్కటే కనపడుతుంది. ఎందుకంటే లైట్ ఒక్కటే ఫోకస్ చేసి చూస్తాం. మేము కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నాకు ముందులైన వెహికల్స్ ఉన్నాయంటే కార్ వెనకాల రెడ్ లైట్స్, బ్రేక్ వేసినప్పుడు రెడ్ లైట్లు వెలుగుతుంటాయి, దాన్ని చూసుకుని ఓకే ఇక్కడ ఒక వెహికల్ ఉంది, ఇంత డిస్టెన్స్లో వెహికల్ ఉంది అన్నట్టు నేను స్లో అవుతుంటాను. సో అదేవిధంగా మీరు ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం పక్క టార్చ్ వేసుకొని ఆ వెహికల్స్ ఎటు వస్తున్నా ఇటు వస్తే ఇటు చూపిస్తూ, ఇటు వస్తే ఇటు చూపిస్తూ క్రాస్ చేయండి. బీ సేఫ్. అండ్ ఇంతకుముందు మనకి ఎట్లా అంటే రిజర్వ్లో పెట్టుకోవడానికి, ఆఫ్లో పెట్టుకోవడానికి, కార్లో పెట్టుకోవడానికి ఉంటుండే. అప్పుడు పెట్రోల్ తీయడం చాలా ఈజీ పని అయిపోతుండే. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. BS 4లు, BS 6లు ఇవన్నీ వచ్చేసరికి అది ఆఫ్ చేసేసారు. పెట్రోల్ తీయడం బాగా ఇబ్బంది అయిపోతుంది. సో వన్ టెక్నిక్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఇంటర్నెట్, ఇది ఫ్యూయల్ తీయడానికి మంచి ప్రాసెస్ ఏంటంటే, బాటిల్ ఉంటుంది కదా, బాటిల్లో చిన్న పైప్ పైన మూత ఉంటుంది కదా, మూత పట్టేంత పైప్ ఒకటి పెద్ద పైప్ తీసుకొని ట్యాంక్లో నుంచి బాటిల్కి సరిపోయేంత పైప్ తీసుకొని పైపు బాటిల్లో పెట్టేసి మూత క్లోజ్ చేసేసి ఇంకో సైడ్ పైపు ట్యాంక్లో పెట్టేసి డిప్ చేయండి. ఇది పెట్రోల్లో డిప్ అవ్వాలి, అది అటు సైడ్ డిప్ అయినాక ఏం చేస్తారంటే ఫస్ట్ డిప్ చేసే కంటే ముందే బాటిల్ ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఆ పైప్ అందులో పెట్టండి, ఇది రిలీజ్ చేయండి, పెట్రోల్ వెనక గుంజుకుంది. సో ఇది ఒక టెక్నిక్ చెప్తాను అనుకున్నా. చూసే ఉంటారు చాలామంది, చూడని వాళ్ళకి చెప్తున్నా. పెట్రోల్ తీయడానికి అదొక జుగాడు. 2 లీటర్స్ బాటిల్ తీసుకోండి, లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ తీసుకుని అనుకోండి, ఇట్లా ప్రెస్ చేసి తీసే ఆల్రెడీ పెట్రోల్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ప్రెస్ చేయాలంటే ఇల్లున్న పెట్రోల్ అల్లకపోతుంది. సో 2 లీటర్స్ బాటిల్ తీసుకుంటే అంటే కొంచెం వచ్చినా మళ్ళీ ప్రెస్ చేసినా ఇది ఉన్న పెట్రోల్ అల్లకపోదు, ఇంకొంచెం లాగుతుంది. సో అట్లా 2 లీటర్స్ బాటిల్ తీసుకొని ట్రై చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఒక ప్రోడక్ట్ ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా.
ఇది కనపడుతుంది కదా, ఇది రిఫ్లెక్టివ్ సన్ గ్లాసెస్ అనమాట. ఇది బేసిక్గా మీరు ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లదాఖ్ రైడ్స్లో చాలా మంది ఇది ఎక్కువ వాడతారు ఇలాంటి గ్లాసెస్. ఐ మీన్ హెల్మెట్ లోపల పెట్టుకుంటారు. ఐ మీన్ కొన్ని హెల్మెట్లకి ఇన్బిల్ట్ సన్ వైజర్ అని ఒకటి వస్తుంది, అది అన్నిటికీ అంత వర్క్ అవ్వదు. నా దగ్గర ఒకటి ఆఫ్ రోడ్ హెల్మెట్ ఉంటుంది వేగా, ఐ మీన్ నా ఫస్ట్ హెల్మెట్. ఇది నా ఫస్ట్ హెల్మెట్, బండి కొన్నాక ది ఫస్ట్ హెల్మెట్. ఐ మీన్ నాకు ఈ హెల్మెట్ అంటే చాలా ఇష్టం. దీని మీద చాలా మెమరీస్ ఉన్నాయి. ఐ మీన్ ఇది లుక్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి లోపల మనకి సన్ వైజర్ వస్తుంది, ఈ సన్ వైజర్ వస్తుంది. చాలా మంచి వర్క్ అవుతుంది, చాలా వర్క్ అవుతుంది. మీరు 5,000 6,000 పెట్టి హెల్మెట్ కొన్న దాంట్లో సన్ వైజర్ అని వస్తుంది, దానికన్నా 200% బెటర్ అయ్యింది. సో ఇవి ఎందుకు వాడాలి అంటే మీకు లదాఖ్ వెళ్ళినప్పుడు స్నో బాగుండదు, రోడ్ ఒక్కటి క్లియర్ ఉండి మిగతా అంతా వైట్ అయిపోతుంది చాలా. సో ఆ ఎక్స్ట్రీమ్ వైట్ ఉండడం వల్ల మీకు స్నో బ్లైండ్నెస్ కొంచెం నత్త వస్తుంది, లైట్ తీసుకోండి. స్నో బ్లైండ్నెస్ వస్తుంది అనమాట. అప్పుడు వచ్చినప్పుడు అది పక్క పెట్టినా కానీ మీకు ఎక్స్ట్రీమ్ సన్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్గా లైట్ ఉన్నప్పుడు సమ్మర్లో మీరు డైరెక్ట్ చూడలేరు, నార్మల్ రోడ్డు పోయేటప్పుడు కూడా చూడలేరు. ఎప్పుడైనా ఈ గ్లాసెస్ పెట్టుకొని చూసి ఏదైనా గ్లాసెస్ తీసేసి చూడాలంటే ఇట్లా చూడాల్సి వస్తుంది, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇలాంటి గ్లాసెస్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ లైట్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది, ఐస్కి మంచి ప్రొటెక్టివ్ ఇస్తుంది, అండ్ యూవీ రేస్ కలర్లో పడకుండా చూస్తుంది. ఇది ఉండడం వల్ల మీరు కూడా కంఫర్టబుల్గా చూస్తారు, హాయిగా ఉంటుంది రోడ్ చూడడం వల్ల. ఐ మీన్ ఆ ఎక్స్ట్రీమ్ లైట్ కానీ ఎక్స్ట్రీమ్ వైట్నెస్ కానీ కళ్ళ ఎఫెక్ట్ కాదు. తొందరగా నా లెక్క ఎకరాలు పెరగవు, ఎకరాలు వచ్చి ఇట్లాంటి గ్లాసెస్ వాడాల్సిన పని తక్కువ అవుతుంది. సో ఇలాంటివి వాడండి, ఇవి చాలా మంచి వర్క్ అవుతాయి. ఈ మల్టీ కలర్ ఇష్టం నాకు, సో మల్టీ కలర్ తీసుకున్నా. ఇది కాకపోయినా బ్లాక్ షేడ్స్ అయినా వర్క్ అవుతాయి. సో అలాంటివి వాడండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది కావాలంటే కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. బేసిక్గా ఎప్పుడు నేను చెప్పేది హెల్మెట్స్ అయితే వాడండి పక్క, ఎందుకంటే హెల్మెట్స్ ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి, ఎప్పుడు ఏమవుతుందిలే ఈ రోజుకి ఏం కావాలి అన్నట్టు అనుకున్న రోజే అవుతుంది. హెల్మెట్ అయితే పక్క వాడుతుంది, ఇంటికాడ హాఫ్ ఫేస్ హెల్మెట్ అయినా వాడతా, కానీ హెల్మెట్ లేకుండా అయితే పోను. హెల్మెట్ ఎందుకు ఇంత సేఫ్టీ అంటే నా దగ్గరే ఇది ఒక 5-6 హెల్మెట్స్ ఉండొచ్చు నా దగ్గరే. అట్లా సేఫ్టీ అంతా పాటిస్తాను నేను, అదే చెప్తా కూడా అందరికీ. నెక్స్ట్ వీడియో మైట్ బి హైదరాబాద్లో ఉండొచ్చు, చూస్తా. డైలీ బ్లాగ్ అయి ఉండొచ్చు. కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కానీ ప్లాన్స్కి డిలే అవుతుంది. వేరే వర్క్లో వేరే వాటికి టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో కానీ ఇది మాత్రం ఏం వదలను, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ వేర్ ఐ ఫీల్ అలైవ్. నాకు యూట్యూబ్ చేస్తుంటే కానీ బైక్స్ గురించి చెప్తుంటే మాట్లాడుతుంటే ఐ ఫీల్ మై సెల్ఫ్ అలైవ్. నాకు ఇది ఒకటే కిక్ ఇచ్చేది, హై ఇస్తుంది. ఐ మీన్ కొంతమంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి హై ఇస్తుంది. ఏంటిది ఐ మీన్ హై అంటే అది కాదు, హై అంటే నాకు హై ఇచ్చే ఏంటంటే జిమ్ చేస్తే హై ఇస్తుంది, బట్టలు మంచిగా ఫిట్ అయితే హై ఇస్తుంది, అన్నిటికంటే ఎక్కువ బైక్స్ అంటే హై ఇస్తుంది, బైక్ ముచ్చట్లు అంటే హై ఇస్తుంది, బైక్ల గురించి మాట్లాడడం అంటే హై ఇస్తుంది, బైక్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే హై ఇస్తుంది. సో అందుకే ఎప్పటికైనా యూట్యూబ్ అయితే వదలను. ఐ మీన్ 2 months గ్యాప్ వేయడం వల్ల చాలానే అసలు ఈ వీడియో కూడా ఎట్లా రికార్డ్ చేస్తున్నో అనిపించింది. ఐ మీన్ అలవాటు పోయింది కదా అనుకున్నాను, కానీ చూద్దాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా బైక్స్ గురించి ఎప్పుడైనా సరే, నేనైతే ఫోన్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటా. మ్యాక్సిమం ఏ డౌట్ ఉన్నా కామెంట్ డౌన్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు రిప్లై రాకపోయినా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడైనా మెసేజ్ చేయండి, డిఎం చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. రైట్ సేఫ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, బీ సేఫ్. హెల్మెట్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి ఎక్కడైనా సరే. ఇప్పటికిదే, అంటిల్ దెన్ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.